ఆది పరాశక్తి కాదు ఆది పరాశక్తి చంపి వేసారే చిన్ని దోమలు చీమలు కుడిపేసారే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరిగిపోయింది, ఆందోళన పెరిగిపోయినాయి, అనారోగ్యం పెరిగిపోతా ఉంది. అటు ఈరోజు డబ్బు ఒక్కటే సరిపోదు, డబ్బుతో పాటు మనశ్శాంతి, ఆనందం, శాంతి కావాలి. ఈ శాంతి సంతోషాల కోసం ధ్యానం చాలా విశిష్టమైంది. ఈరోజు బీపీ, షుగర్లు అంతా చిన్న వయసులోనే చాలా మందికి వస్తున్నాయి. కారణం మనసు ప్రశాంతత లేకపోవడం అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు. అంటే ఈరోజు ఆందోళన తగ్గాలంటే ధ్యానం చాలా అవసరం. కాబట్టి ఈ ధ్యానం మానసిక ప్రశాంతతని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. బాడీలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా నరాలకి, మైండ్ కి ఉపశమనం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ద బిగ్ ఎనర్జీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. అంటే అందరూ కూడా ఈ మెడిటేషన్ ని పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం ఎంతో అభినందనీయం. వినుకొండలో ఖచ్చితంగా పిరమిడ్ ఏర్పాటు చేస్తాను. ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ లోనే పిరమిడ్ కట్టిస్తాం, ప్రభుత్వం ద్వారానే కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతో పాటు శాకాహారం, ఈరోజు గతంలో నేను కూడా మాంసాహారం తీసుకునేవాడిని, ఇప్పుడు నేను శాకాహారిగా మారాను. సో ఈరోజు శాకాహారం అనేది అమృతాహారం. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా శాకాహారులే. ప్రపంచంలో బలమైన వాళ్ళందరూ కూడా శాకాహారులే. కాబట్టి ఈ శాకాహారం యొక్క గొప్పతనం తెలుసుకోండి. శాకాహారం అంటే అమృతాహారం, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది, మానసిక ఆనందానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ శాకాహారం. మాంసాహారం మానండి, శాకాహారాన్ని అలవాటు చేసుకోండి. తృణధాన్యాలు కూడా అలవాటు చేసుకోండి. దానివల్ల మంచి శక్తి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మెడిటేషన్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్, కనీసం టైం లేదంటే ఒక పావు గంట, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తే కూడా మీకు అవకాశం ఉంటే చాలా గొప్ప శక్తివంతులు అవుతారు. గొప్ప విజయాలు సాధించాలంటే శాకాహారం తినండి. గొప్ప ఐశ్వర్యం రావాలంటే ధ్యానం చేయండి. గొప్ప విజయాలు సాధించాలంటే ధ్యానాన్ని ఆచరించి ఈ గొప్ప విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవన్నీ కూడా అలవర్చుకొని రోజు మెడిటేషన్ చేసి గొప్ప విజయాలు సాధించాలని, గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఈరోజు ఈ పెద్ద ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు శాకాహారం గురించి